రైట్, కనిగిరి బామల ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిద్దాం. అసలే ఈ రోజు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీ. శ్రీక సిస్టర్, ఏంటి సంగతులు, అంతా బాగున్నారా? సార్ మీరే చెప్పాలి. బావగారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, చాలా బాగున్నారు. ఆయనకే బాగానే ఉంటారు. అన్ని కొని 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 అలా అయిపోయారు పాపం. సార్ ఏం కొనివ్వరు, నేనే కొనుక్కుంటాను. అంటే కార్డు ఆయన ఇస్తారు కదా? లేదు, నేనే కొనుక్కుంటాను. పెళ్లికి ముందు బావకి 4 కోట్లు ఉండి అంటే ఇప్పుడు 1 కోటి కూడా లేదంటే మొత్తం ఒకటి. మీరు చూసారా సార్? అసలు మేము అప్పట్లో మాట్లాడుకునే మాదానందం మనోధైర్యం ధనాదన్. ఏం చేస్తాడు బావా? ఆయన హాస్టల్ వార్డెన్. అయ్యా హాస్టల్ అందే, లేడీస్ హాస్టల్ అంటే కదా. ఈ మధ్య అప్పుడప్పుడు నన్ను పిలవచ్చు కదా. అయ్యయ్యో అసలేం కాదు, బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ అయితే మా వాళ్ళు కూడా పెళ్లి కానీ చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. సో ఆయన అక్కడ వాడేనైతే ఆయనకి మీరు వాడాను ఇంట్లో. అలా ఏం కాదు. కనిగిరి రాగానే సురేఖ, అమ్మో సురేఖనా బాబు, ఆమె గయ్యాళితనం ముందు మేమెంత బాబు అన్నారు అందరూ. లేదు సార్, అసలు ఎవరు అనరు అన్నమాట. చూడడానికి ఇలా సాఫ్ట్ గా ఉంటామంట కానీ లోపల ఇంకో భాషలాగా ఇంకోళ్ళు ఉన్నారంట కదా. అదిగో సురేఖ అంటే సూర్యకాంతం అంటున్నారు అందరూ. ఆ రోజుల్లో సూర్యకాంతం ఎడం చేత్తో వాయించినట్టు ఈ రోజుల్లో మా సిస్టర్ 2 చేతులతో వాయించున్నారు. దబిడి దిబిడి అన్నా కాదు. ఎప్పుడైనా అంటాడా బావా ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఏంటో ఈ అడావిడి గోలా అని? లేదు సార్, ఒక్కసారి కూడా అన్నవే. అసలు అనలేదు సార్, నేను చాలా అదృష్టం. నువ్వు అదృష్టం కాదు, ఆయనకి అనే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు. అలా రాగా అంటే అయిపోయింది. సరే, ఇప్పుడు నీ వాయిస్ చాలా బాగుంటది. మేము ఒక కొత్త జాబ్ కనిపెట్టాం, కాంపిటీషన్ కనిపెట్టాం నీకు గారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. చేస్తానని చెప్పండి అందరి ముందు. చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను. ఈ కాంపిటీషన్ కి వాయిస్ చాలా బాగుండాలి. ఓకే, మనుషులు ఎలా ఉన్నా పర్వాలేదు, వాయిస్ మాత్రం చాలా క్యూట్ గా స్వీట్ గా ఉండాలి. బాబా ఏమని పిలుస్తాడు ముద్దుగా? బంగారం అని పిలుస్తాడు. బంగారం అని పిలిచి ఆయనకే ఇన్ని కష్టాలు పెడుతున్నావు అంటే. అయ్యో నేను ఏ కష్టాలు పెట్టలేదు సార్ ఆయన్ని. ప్రేమ కష్టాలు, ప్రేమతో బాగా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అని. సరే, అద్భుతమైన నీ వాయిస్ తో స్టార్ట్ చేయి. ఇప్పుడు మనం బెగ్గింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం అనమాట. సో వెరైటీగా అసలు నీ మాట అమ్మా అనగానే అందరూ పరిగెట్టుకు వచ్చేయాలి. అమ్మా అంటే అమ్మ వచ్చింది 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 అసలు మనం 2 సార్లు అడగకుండా వాళ్ళే తీసుకొచ్చేసేయాలి, అలా ఉండాలి. సో సూపర్ వాయిస్, స్టార్ట్, యాక్షన్. కాదు, స్వీట్ వాయిస్ అంటున్నారు, తీసుకుపోయి బెగ్గింగ్ అంటున్నారు. దీనికి స్వీట్ వాయిసే కావాలి. స్వీట్ గా అడిగితే అబ్బా ఎంత బాగా పిలిచాడు అండి నన్ను. అలా హస్బెండ్ కి పెడుతూ ఉంటది కదా, మనం ఇలా మా అన్నాం అనుకో, అబ్బా మీ తిందు రోజు తింటావేంటి అని అది తీసుకొచ్చి మనకి వేసేయాలి. రెడీ, యాక్షన్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. కాంపిటీషన్ లో నిగుతా ఉంది ఇక్కడ పక్కన 3 సీరియల్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అక్కడ చేసేద్ది. అందుకే అలవాటు అయిపోతుంది, ప్రాక్టీస్ అవుతుంది నాకు కూడా. బాగా ఈ క్యారెక్టర్ బాగా అలవాటు ఉన్నట్టుంది. రెడీ. అమ్మా ఈ అమ్మ అనడం వేరు, ఆ అమ్మ అనడం వేరు. అమ్మా అని నువ్వు అన్నావు, అమ్మా అని మేమన్నావు. ఆ అమ్మకి ఈ అమ్మకి చాలా తేడా ఉంది. రెడీ, యాక్షన్. అమ్మా ఓ పని చేస్తా, నీ బ్రదర్ గా చెప్పు, నేను పట్టుకుంటాను డైలాగ్. చెప్పు నాది, యాక్టింగ్ నీది. అది ఇంప్రెస్ అయ్యి పరిగెట్టుకు రావాలి. అమ్మా అమ్మా. ఇందులో మనం ఇగో ఇది కూడా చాలా టఫ్ జాబ్ తెలుసా. ఏది పెడితే అది తీసుకోం, నాన్ వెజే కావాలి. పప్పు 3 రోజుల క్రితం, పచ్చడి అయ్యొద్దు మాకు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ప్రాన్స్ ఏదైనా అడగొచ్చు కదా. అది నువ్వు అడుగు అమ్మా. ఓ ప్రాన్స్ ఫ్రై అయ్యమ్మా, 1 కిలో బంగారం వేయమ్మా. సరిపోయింది. బావ ఎందుకు అంత బాధపడుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏ పెళ్లి రోజుకో ఒక కోరుకో అంటే ఈ రేంజ్ కోరితే ఇంకా ఆయన ఏమన్నారు? ఏదైనా అడగొచ్చు అన్నారు. అడగచ్చు. మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. అచ్చా సరే అడుగు. మా కిలో అనుకో పాప, ఎంతో కొంత వేస్తారు. అమ్మా కొంచెం బంగారం ఉంటే వేయండి అమ్మా. ఏయమ్మా త్వరగా వేయాలి, పేదవాళ్ళం అమ్మా, అసలే కరువు కాటకాల్లో ఉన్నాం. ఆ బంగారం అమ్ముకొని బతికేస్తాం. కానివ్వండి, వేయండి త్వరగా. వెండన్న వేయండి, కనీసం ప్లాటినం అన్నా వేయండి అబ్బా. ఏది లేకపోతే సిల్వర్ అన్న వేయండి అమ్మా.
మట్టి పాత్రలు ఏమైనా ఇస్తారేమో. వద్దొద్దు, నాకు సిల్వర్ అండ్ గోల్డ్ చాలు. సిల్వర్ అండ్ గోల్డ్ చాలు. సిల్వర్ అండ్ గోల్డ్ అంటే రాగి కూడా బానే అమ్ముతున్నారు ఈ మధ్య. వద్దొద్దు, అయినా సిల్వర్ గోల్డ్ చాలు. సరే, మనకి ఒక పెద్ద కాంపిటేటర్ ఉంది ఇక్కడ. ముందు ఆ కాంపిటేటర్ ని తగ్గిద్దాం. నిఖిత గారు, ఇదే మీ క్యారెక్టర్, మీకు లేటెస్ట్ సీరియల్లో ఆల్రెడీ. మీ చెప్పు నేను పట్టుకోవాలా, మీ చెప్పు మీరే పట్టుకుంటారు? ఉంది నా దగ్గర పెద్ద చిప్పనే ఉంది. అసలు నిఖిత గారు యాక్టింగ్ ముందు మన యాక్టింగ్ వేస్ట్. సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఎరగదీస్తారు. అమ్మా వచ్చే నెల పెళ్ళుందమ్మా, ఒక పట్టు చీర దానం చేయండి అమ్మా, ఒక కంచి పట్టు చీర దానం చేయండి అమ్మా, కుదిరితే ఒక కాసుల పేరు దానం చేయండి అమ్మా. ఓకే దా సురేఖ గారు, సార్ చెప్పండి. మీరు సరిగ్గా అడుక్కోలేని సందర్భంగా ఈ కాంపిటీషన్ లో మీరు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మీకు టంగ్ టెస్టర్. సార్ మళ్ళీ అదొకట. సరే సరే రెడీ. జిగి జిగి జిగిజా జాగేల వనుజ తిందాం పద కాజా ఆజా ఆజా ఓబాల్ రాజా కొందాం పద కూజా. దీని బదులు నేను వెళ్ళి కూర్చోడం చాలా బాగుంటుంది. కాదు, దీనికంటే అడుక్కోవడమే బాగుంది. నిజంగా చాలా బాగుంటుంది. మరి అందుకే అడుక్కోమంటే అడుక్కోలేదు. మీరు ఇంత ఇస్తారని తెలియదు కదా. అది మరి ముందే తెలుసుకోవాలి. జిగి జిగి జిగిజా జాగేల వనుజ తిందాం పద కాజా ఆజా ఆజా ఓబాల్ రాజా కొందాం పద కూజా. ఎండాకాలం వెళ్ళిపోయింది, అయినా కూజా బాగుంటుంది. రెడీ యాక్షన్. జిగి జిగి జిగిజా బాగున్నావా వలచా ఏదో తిందాం కాజా వనజ అక్కడ ఉంది. పోదాం. అసలు బావ ఎక్కడ మ్యాచింగ్ అలా తగ్గనే లేదని మొత్తం పైనుంచి కింద వరకు దగ్గరుండి బావ మ్యాచింగ్ చేసి మరీ పంపించాడు కదా sister? అసలు ఆయన మ్యాచింగ్ లేకుండా ఉంటాడు కదా. నేను మ్యాచ్ అయ్యాను కదా అందుకని, సో నాకు కూడా అంతా మ్యాచింగ్ కావాలనే చూస్తారు బావ. చిన్న సిస్టర్ కూడా మ్యాచింగ్ గా చూస్తున్నాడు కదా బాగా. చిన్న సిస్టర్ కన్నా పెద్ద సిస్టర్ ఉంటే బాగుంటుందని చెప్పాను కానీ సో బావకి చిన్న సిస్టర్ బాగా ఇష్టమా, నువ్వు బాగా ఇష్టమా? నేనే ఇష్టం. అక్కడేమో ఆమెను అడిగితే నేనే బాగా ఇష్టం అని ఆమె అంటుంది. ఆమె దగ్గర అది చెప్పారు, నా దగ్గర ఇది చెప్పారు. సో బావ బాగా మేనేజ్ చేస్తున్నాడే. రసికుడు. ఏం పేరు? అనిల్ కుమార్. అనిల్, ఆ పేర్లోనే ఉందిలే ఆ వైబ్రేషన్. అచ్చా, ఇక్కడ పెద్ద సిస్టర్, అక్కడ చిన్న సిస్టర్. మీరు ఏ విధిలో ఉంటారు కనిగిరిలో? మేము బాబా టెంపుల్ దగ్గర ఉంటాం. బాబా టెంపుల్ దగ్గర. సో బాబాజీ టెంపుల్ దగ్గర చిన్న సిస్టరా? నాకు అడ్రస్ చెప్పలేదు. అడ్రస్ చెప్పలేదు, అందుకే అంటే అటు వెళ్తుంటాడు, ఎటు వెళ్తుంటాడు ఎక్కువగా? అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు, అన్ని బజార్లు తిరుగుతూ ఉంటారు. ఏ బజార్ లో ఉందో. ఎన్ని సంవత్సరాలు అయింది బావన్ జైల్లో పెట్టి? 22 years అయింది. అస్సలు అలా కనిపించట్లేదే. థ్యాంక్ యూ. 2 years అన్నా నమ్మేస్తారు జనాలు. అయ్యా నిజం సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రొడక్షన్ ఇద్దరు బాబు పాప? ఇద్దరు బాబులే. తొందరలో కోడలు కాదు. ఇప్పుడు మన బెగ్గింగ్ లో కోడలు కావాలని అడుగుదాం. అమ్మా ఒక కోడలు ఉంటే ఇవ్వండి అమ్మా, మా అబ్బాయి రెడీగా ఉన్నాడు. అడుక్కోవాల్సిన అవసరం లేదేమో. మేబీ ఆల్రెడీ లవ్ లో ఉన్నాడా? లవ్ లో అయితే లేడు కానీ తెచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. రేషియో తగ్గిందంట. 10 మంది అబ్బాయిలకు ఒకరితే అమ్మాయి అక్కడ. అలా కాదు, 10 మంది అమ్మాయిలకి ఒకటే అబ్బాయి అంట. అది రేషియో ఇప్పుడు ప్రెజెంట్. ఈ రేషియో కస్టమర్ జాగ్రత్త. ఆ తర్వాత పులిరాజా అని రాస్తారు.